హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అనేది అందరూ చేస్తారండి, కానీ ఈ మసాలాతో చేశారంటే ఒక్క ముక్క కూడా మిగలదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి. సీక్రెట్ మసాలా చిన్న చిన్న టిప్స్ ఫాలో ప్రిపేర్ చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీడియం సైజ్ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. మనం చేసే చికెన్ ఫ్రైకి ఆనియన్ అనేవి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అందుకే నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఆనియన్స్ కట్టర్లో వేసుకుని అయితే చేసుకుంటున్నానండి. ఆనియన్ కట్టర్ ఉన్నదంటే చాలా సెకండ్లోనే అయితే మీరు ఆనియన్స్ అనేటివి కట్ చేసుకోవచ్చండి. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చండి. మనం చేసే చికెన్ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా అండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 10 వరకు అయితే రెడ్ చిల్లీస్ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచీలు అయితే తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రై కాక కొంచెం డిఫరెంట్గా ఈ మసాలా ప్రిపేర్ చేసుకొని చేయండి. చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి. చిల్లీస్ అయితే యాడ్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయితే రెడ్ చిల్లీస్ అయి మాడిపోతాయి, కలర్ చేంజ్ అవుతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తన్ పౌడర్ లాగా అయితే పట్టుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకోవాలి చికెన్ అయితే. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఫ్రై కాబట్టి. చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉండాలంటే వాష్ చేసుకునే ముందు నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత వాష్ చేసుకుంటే చికెన్ అనేది స్మెల్ రాదండి. ఇప్పుడైతే ఒక బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. మనం ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ త్వరగానే ఫ్రై అయిపోతాయి. మనం చేసే కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ ఏనండి. అలాగే మసాలా ఆనియన్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఫ్రై కావాలి. అనేటివి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఎప్పుడు నాన్ వెజ్ చేసుకుంటే ఫ్రెష్గా ఉండే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 6 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలండి. అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అనేటివి మొత్తం ఇంకిపోయాయండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ అయితే కుక్ చేసుకోవాలండి. ఇందులో అయితే నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో ఆ వీడియో అయితే మిస్ అయిందండి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం అండి. టేస్టీ కలర్ఫుల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్